దాని వలన వచ్చిన నష్టమే ఈ సిక్లగు కాలిపోవడం. దేవుని కలుసుకొనకుండా, దేవుని సంప్రదించకుండా, దేవుని యొక్క సముఖమున్న గడపకుండా, ప్రభువా నేను ఈ ఫిలిస్తీన్ల రాజుతో కలిసి నేను ఇలా వెళ్ళుతున్నా అని ఏమాత్రం కూడా దేవుని కలుసుకొనందున్న చేత తనలో శరీరం పనిచేసింది. ఏం చేసింది? ఎప్పుడైతే శరీరం పనిచేసిందో విధ్వంసం రేగింది. ఎప్పుడైతే శరీరం పనిచేసిందో కాలిపోయింది గ్రామము. ఎప్పుడైతే శరీరం పనిచేసిందో దోచుకొనబడింది తన కుటుంబం అంతా. ఇదే శరీర స్వభావం. ఇక్కడ ఆత్మ చేత తాను నడిపించబడినప్పుడు సమకూర్పు, సంతోషం, ఆనందం వచ్చింది. అదే శరీరం పనిచేసినప్పుడు వినాశనం కలిగింది. ఇది నీ ఆత్మీయమైన జీవితంలో నువ్వు ఆత్మ చేత నడిపించబడితే సమాధానం, సంతోషం, సమకూర్పు, ఆనందం ఉంటుంది. కానీ నీవు ఆత్మ చేత నడిపించబడకుండా శరీరము చేత నడిపించబడితే నీ ద్వారా విధ్వంసం రేగుతుంది.